ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? అమ్మ దయ వల్ల అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి అమ్మ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు అమ్మవారు ఏమి సందేశం ఇవ్వబోతున్నారు అంటే కనుక, బిడ్డ నీ కోసం నువ్వు ఒక మంచి సంగతే చెప్పడానికి వచ్చానమ్మా, ఇప్పుడే విను, ఎంతో సంతోషపడిపోతావు అని చెప్పి అమ్మవారు మనకు ఎంతగానో ఆరాటంగా ఆశగా వచ్చాను తల్లి నేను, నువ్వు వెంటనే విను అని చెప్పి అమ్మవారు ఇంతగా ఎందుకు చెప్తూ ఉన్నారు ఆ సంగతి చెప్పడానికి నీ ఇంటి ముందుకు వచ్చాను, ఇప్పుడే విను బిడ్డ, నువ్వు సంతోషపడతావు అని చెప్పి అమ్మవారు మనకు ఒక మంచి సందేశం అందించబోతూ ఉన్నారు ఫ్రెండ్స్. ఈ సందేశం ఏంటి అని చూడబోయే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి. ఇక అమ్మవారు మన కోసం అందిస్తున్న ఈరోజు సందేశం, బిడ్డ, అనవసరంగా నీ మనసులో ఏవేవో ఆలోచనలు ఆలోచిస్తూ ఉన్నావు కదూ, అన్నిటికీ సమాధానం ఇస్తాను. దేనికైనా సరేనమ్మా, కొంచెం సంచలనం కాకుండా స్థిరంగా లేకుంటే అనవసరంగా మాటలు బయటకు వస్తాయి కనుక వాటి వల్ల నువ్వు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నావు. నీ పనుల వల్ల నీ జీవితాన్ని నిర్ణయించాల్సిన పని కూడా ఉంటుంది. అదే మరి నీ భవిష్యత్తును బాటగా ఉంటుంది కదా. ఎలాగూ అంటే, ఒక గిన్నెలో నీరు ఉంటుంది, ఎలాగంటే వేడి చేసామనుకో ఆవిరైపోతుంది కొద్దిసేపటి తర్వాత నీరు మరిగించేటప్పుడు, గమనిస్తావు కదా నువ్వు. అలాగే నీ పనులు మాటలు నీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. నీ చెంతకు రాకముందే కంటే వచ్చిన తరువాత, నా దర్శనం అయ్యాక కూడా, నా పాదాభివందనం చేసుకున్న తరువాత నీకున్న కఠినమైన విషయాలు కూడా కాస్త ఈజీగా కరిగిపోతూ ఉంటాయి. నీకు వచ్చే సమస్యలు చిక్కులు అన్నింటికీ కూడా నువ్వే కారణం. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, నీకున్న కష్టాలు బాధలు ఏ ఒక్కరికి బాధ పెట్టవద్దు. వాటి వల్ల ఎవరూ బాధపడకుండా నువ్వు చూసుకో. అలాగే నీ కష్టాలకు నువ్వు భయపడవద్దు. అలలు వస్తేనే కదమ్మా సముద్రానికి అందం, అలాగే సమస్య ఉంటేనే జీవితం కదా. కానీ వాటికి ఎలా దాటాలి అనే దాని మీదే నువ్వు నేర్చుకోవాల్సి ఉంటుంది. నీ కోపం నీ మొదటి శత్రువు కనుక ఆ కోపానికి ఎప్పుడూ దూరంగా మాత్రమే ఉండు. నీ జీవితాన్ని ఆనందంగా జీవించాక ఎందుకు ఇంత పగ ప్రతీకారాలు చెప్పు. వీటన్నింటినీ పక్కన పెట్టి నువ్వు సంతోషంగా జీవించడం అలవాటు చేసుకో. ముందు మంచి చెడులు అనేవి కూడా రెండు మనలో ఉంటాయి, కానీ మంచి మాత్రమే మనం నిలుపుకోవాలి. మనలో ఉన్న చెడును పారద్రోలుతూ ఉండాలి. మన మనసులోని ఆలోచనలు అనుకూలంగా ఉండేలాగా చూసుకోవాలి. దేనినైనా సరే మనమే సరిచేసుకోవాలి. మంచిని చెడుని వీటిని మనం ఎలా ఎదుర్కొంటామో, అలాగే మన సామర్థ్యం వల్ల చెడు నుంచి ఎలా బయటపడాలి అనేది కూడా మన గుణం అనేది నిర్ణయిస్తుంది. మనలోని ఒక భాగం మన గుణం ఎప్పుడూ కూడా మన గుణం మంచి స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. అంటే ఎవరూ కూడా కించపరిచేయటం విధంగా ఉండకూడదు. నీ దుర్గమ్మ చెప్పిన మాటలు నీకు ఆలకిస్తే కనుక నీ ఆలోచనలు అలాగే నీ కోరికలు అన్నీ కూడా నేనే తీరుస్తాను. నీ దుర్గమ్మ నీ కోసం ఎప్పుడైనా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు గెలుపు తప్పక సాధిస్తావు తల్లి. అన్నింటినీ కూడా పోగొట్టుకోవడానికి ఒక్కరు కూడా రారు. కానీ నీలో ఒక చిన్న తప్పు ఉంది అంటే దాన్ని బయటికి ఎత్తి చూపడానికి మాత్రం 100 మంది వచ్చేస్తారు ఏకదాటిగా. అలాంటి వారిని నువ్వు ఏమి పట్టించుకోవద్దమ్మా. నీ చేతులతో నన్ను మొక్కావుగా, దగ్గర నుంచి నీ పరిస్థితి తప్పక మారిపోతుంది. ఇక్కడి నుంచి నువ్వు అంతా కూడా విజయం వైపే నడుస్తావు. నీకు ఏది మంచిదో అది నువ్వు నమ్ముకుంటే చాలు. ఎవరైనా సరే తప్పులు ఎత్తి చూపుతూ ఉంటారో వారిలోనే 100 తప్పులు ఉన్నా కూడా వాళ్ళు చూసుకోరు. నీకెందుకు, నువ్వు ఓపికగా ఉండు. నువ్వెప్పుడూ ఓడిపోవు. కుళ్ళు కుతంత్రాలు ఓర్వలేనితనం ఉన్నవాళ్ళు ఎప్పుడూ గెలవరమ్మా. భగవంతుని మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు ఎప్పుడు వదులుకోకు. ఒక గుర్రం పరిగెత్తితేనే కదా ఆ గుర్రానికి విలువ. అలాగే గెలిస్తే ఆ గౌరవం మరింత పెరుగుతుంది. అలాగే నువ్వు పడడానికి తగిన ప్రతిఫలం తప్పకుండా వచ్చే తీరుతుంది. నువ్వు ద్వేషించేలాగా ఎవరైనా ఉంటే శత్రువైనా సరే కానీ నమ్ము. కానీ తీయగా మాట్లాడుతూ వెన్నుపోటు పొడుస్తారు చూడు, వారిని ఎప్పటికీ నమ్మవద్దు. వెనుక మాట్లాడేవారు ఎప్పుడూ నీ వెనుకాలే ఉంటారు. వారి గురించి నువ్వు పట్టించుకోవద్దు. నీ వెనుక నీ గురించి తప్పుగా మాట్లాడేవారిని అసలు వారితో స్నేహమే చేయవద్దు. నీ లక్ష్యానికి ఒక్క అడుగులు దూరంలో ఉన్నావు అంతే.
నువ్వు నన్ను తాకావు కదా, నీ బాధలన్నీ కూడా పటాపంచలు అయిపోతున్నాయి. కలత చెందకు బిడ్డ. ప్రతిదీ నిన్ను అడగనవసరం లేదు. అన్నీ కూడా నిన్ను అడగకుండానే నేను చేస్తాను. కొన్ని విషయాలకు ఓర్పుగా నువ్వు ఉండాలి. బ్రతికే భవిష్యత్తు బంగారుమయమవుతుంది. అతి త్వరలో అంతా మంచే జరుగుతుంది. నీకు ఓపికతో నువ్వు ఎదురు చూడు. నువ్వు ప్రతి విషయానికి కోప్పడకుండా చిరునవ్వుతో చూస్తూ ఉండు. మనసుని పదిలం చేసుకో. ఎల్లవేళలా చిరునవ్వును చిందిస్తూ ఉండు. ప్రతిరోజు నువ్వు కొద్దిసేపైనా సరే మౌనంగా ఉండు. అప్పుడు ప్రయత్నిస్తేనే కదా ఒక 5 నిమిషాల మౌనం అనేది నీతో నువ్వే మాట్లాడుకునేటో గమనించే తీరుతావు. అది నీకు ఎంతగానో సాయం చేస్తుందమ్మా. అలాగే ఇతరులకు సాయం పొందే వారికి సాయం చెయ్యి. మంచి చేస్తూ, మంచి చేయలేకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం అసలు తలవవద్దు, పిలవవద్దు. ఈ లోకంలో నువ్వు ఉన్నంతకాలం పదిలంగా చూసుకో. ఎందుకో తెలుసా, నీ జీవితం నువ్వే కదా జీవించాలి. కనుక నీ జీవితమే నీకు ముఖ్యం. నువ్వు ఏమి కోరుకుంటావో అది తప్పకుండా నేను నీకు అందించే తీరుతాను. నిన్ను కోరేవారు మాత్రం అభిమానం మాత్రం కోరుతారు. అది మాత్రం వారికి అందించమ్మా. నిన్ను నమ్ముకున్న వారిని ఎప్పుడు మోసం చేయకు. నన్ను అనుకున్నది అనుకున్నట్లు మాట్లాడుతావు నువ్వు. కనుకనే నీ విలువ, నీ గురించి తెలిసిన వారు తప్పకుండా నిన్ను అర్థం చేసుకుంటారు. నీకు దూరంగా ఉండలేరు వాళ్ళు. అలాగే నీ తల్లిదండ్రులను గమనించుకుంటూ చూసుకో జాగ్రత్తగా. వారిని చూసుకుంటేనే నీకు దైవానుగ్రహం వచ్చినట్లే అని నువ్వు గుర్తుపెట్టుకో. నిన్ను నువ్వు అర్థం చేసుకుని బాధపడకు. నీ దుర్గమ్మ నేనున్నాను కదా నీకు అంతా మంచి జరిగేలాగా. నీ తప్పొప్పులు సరిచేసి నీకు సరియైన మార్గంలో నేను నడిపిస్తాను. నీకు నచ్చినట్లు ఉండు. అంతా ఆనందంగానే ఉంటుంది. నీకు న్యాయం అనిపించింది తప్పక చేస్తూ ఉండు. అది అన్యాయం, అధర్మం అనిపించింది అసలు చెయ్యవద్దు. ధర్మం ఎప్పుడు కూడా నీకు గెలుపుని అందిస్తుంది. బిడ్డ, కొంచెం ఓపికను మాత్రం నీలో ఎంత పెంచుకుంటావో నువ్వు అంత గొప్ప స్థాయికి వెళ్తావు. అదే నిజం. ఓపికకు మించిన ఆయుధం లేదు. అవును తల్లి, అవును. నా బిడ్డగా నిన్ను స్వీకరించిన నేను ఇవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం ఎంతగానో ఉంది కనుకనే ఇవన్నీ చెప్పాను. అప్పుడే నీ కోరికలు తీర్చుకునే మార్గాలు అవన్నీ కూడా నీకు దొరుకుతాయి. ఆనంద కన్నీరు రాలే బాష్పాలు రాలే ఆనంద కన్నీరు బాష్పాలు రాలే రోజులు వచ్చేస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్క క్షణం నువ్వు జీవితం సంతోషంగా జీవించే రోజు ఉంది. నమ్మకంతో ఉండు. అంతా మంచే జరుగుతుంది. ఈ రోజున నీకు నీ యొక్క సందేశం అనేది విన్నావు అంటే గనక నీ కష్టం అంతా దూరమైపోయినట్టే. నీకు ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా దూరమైపోయినట్టే. ఈ దుర్గమ్మను నమ్మావు కదా, ఈ దుర్గమ్మ నమ్మకం నీకు ఎప్పుడు కొండంతల ధైర్యాన్ని ఇస్తుంది. బిడ్డ, ఈ దుర్గమ్మ నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు? నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను తల్లి అని మన దుర్గమ్మ తల్లి మనకు అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. ఈ సందేశం మనందరికీ కూడా నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటున్నాను. నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చిన వారందరూ ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ అయితే ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు ఎంతో అమూల్యం. మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః.